ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఎల్పీ మీటింగ్ కూడా అయింది. శ్రీధర్ రెడ్డి గారు మీకు కొన్ని పాయింట్లు చెప్పాలి. ఎల్పీ మీటింగ్, శాసనసభాపక్ష మీటింగ్ అయింది. అందులో అగ్నిపర్వతంతో రగిలిపోతున్నాను, మౌనంగా బాధ అనుభవిస్తున్నా, కవిత అరెస్టు రాజకీయ కుట్ర, ఒక తండ్రిగా తన బాధ చాలా బాధపడుతున్నాను, సమయం సందర్భం వచ్చినప్పుడు సంగతి చూస్తా అనే రకంగా కేసీఆర్ గారు మాట్లాడినట్లు తెలుస్తుంది. అంటే ఆ సమయం సందర్భం ఎప్పుడు రాబోతుంది? ఇప్పుడు ఒకటండి, సమయం సందర్భం అది వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎల్పీ అధ్యక్షులు వారికి తెలుసు ఎప్పుడే విషయాన్ని చెప్పాలో. ఎవరైనా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గురించి, వారి అనుభవం గురించి, మరొకటి గురించి వెకిలిగా మాట్లాడితే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మేము నమ్ముకుంటాం, జాలి పడతాం. తప్పితే వాళ్ళ గురించి చెడు అనుకోం. ఎందుకంటే వాళ్ళ యొక్క విజ్ఞానం అంతే అనుకుంటాం. ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం లెజిస్లేటర్గా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, రకరకాల రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఉద్యమ నాయకునిగా, ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గురించి కొన్ని అంశాలను పెట్టుకొని వెకిలిగా మాట్లాడడం, నవ్వుకునే విధంగా మాట్లాడితే అది వల్ల అందుకే రమ్మని లెవెల్స్ నేను అనేది ముఖ్యమంత్రి గారు రమ్మని నేను తప్పడతాను. ఆయన చెప్పిన అంశాల్లో తెలంగాణ రాష్ట్రం గురించి రాండి, కానీ వస్తేనే తెలంగాణ గురించి మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తేనే టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేసి తెలంగాణ గురించి కొట్లాడిన కేసీఆర్ అంటే ఆయన. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే జనం ఓట్లే 2 సార్లు. ఈ రోజు తెలంగాణ బడ్జెట్ దానిపైన రాలేదు కాబట్టి నిధులు రమ్మని చెప్పి అడుగుతున్నాము. మాట్లాడేటప్పుడు అడుగుతున్నాము, రమ్మని అడిగినప్పుడు వారి బాధ్యత ఉంది కదా, ఎల్పీ నాయకులుగా వారి బాధ్యత ఉంది కదా, పెట్టినప్పుడు రావాల్సిన బాధ్యత ఉంది కదా. వినాలే, బాధ్యతతోటి వివరించకుండా వినాలే చెయ్యాలంటే పోయింది. ఆ డిక్టేటర్షిప్ వినాలే చెయ్యాలంటే వినరు, వినాలే చెయ్యాలంటే వినరు. మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం చెప్పండి. మన వ్యవహారం కథ అంటే ఒక్క నిమిషం. అది కాదు, నేనే అడుగుతున్నాను. అధికారంలో ఉన్నప్పుడు సభకు వచ్చి గంటలు మాట్లాడిన కేసీఆర్ అధికారం పోయాక సభకు దూరంగా ఉంటున్నారు అంటే పారిపోతున్నారు అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? నేను ఒకటే విషయం చెప్పిన ఏంటంటే, ఒకటేమో వెకిలిగా మాట్లాడితే ఏందనే విషయం చెప్పిన, రెండోది రేవంత్ రెడ్డి గారు చెప్తే వస్తారు, ప్రజలకు జవాబుదారీగా ఉంటామనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మూడవది, పోయినసారి సెషన్ అప్పుడు వారికి ఉన్న పరిస్థితులు వేరు. ఒక పార్టీ అధ్యక్షునిగా వారు ఉన్నటువంటి అవకాశం మేరకు, అవసరాల మేరకు, పార్టీ వ్యూహం మేరకు రావడమా రాకపోవడమా ఉంటుంది. అది ప్రజలు తెలుస్తారు. రేపు పొద్దున మేము తప్పు చేసినామా తెలుస్తామా, రేవంత్ రెడ్డి గారు ఇంకెవరో తెలియాలని అవసరం లేదు కదా. అది మీ ప్రాబ్లం. మీరు చెప్పేది మీరు చెప్తారు, మేము చేసేది మేము చేస్తాం. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, సమాధానం చెప్తాము. రెండవది, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మీకంటే ముందే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీగా ఈ అంశంలో కేంద్రం వివక్షను అనేక సార్లు తూర్పారబట్టినాం. ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కొట్లాడినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి మాట్లాడలే, ఎంతోమంది మాట్లాడలే. ఆ రోజు అనేక చర్చలలో ఈ విషయాన్ని అడిగినాం. ఆ రోజు మరి మిలాఖత్ అయి ఉన్నట్ట, రాత్రి కౌగిలు చేసుకున్నట్ట, లేకపోతే అదేదో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఆర్టిస్టిక్గా చీకటి ఒప్పందాలు చేసుకున్నట్ట. కాబట్టి ఒక మాట మనం చెప్పే ముందు 4,000 మన వైపు చూపిస్తాయి. తెలంగాణ ఇంట్రెస్ట్ సంబంధించి నైదర్ కేసీఆర్ నార్ బీఆర్ఎస్ పార్టీ విల్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఇష్యూ. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ గలం ఇక్కడైపోయింది, ఇక్కడ అయిపోతుంది. రేపు పొద్దున అసెంబ్లీలో కూడా మేము మాట్లాడతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ములాయిజా ఎవరెవరికి ఉంది, ఎట్లా ఉంది. బండి సంజయ్ గారు ఏం చెప్పినారు కరీంనగర్లో, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వెనకకు పోదలుచుకోలేదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ హుజరాబాద్ కాంచి మొదలు పెడితే, సోదరుడు పోటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ ఫలితాలు ఎట్లొచ్చినాయి తెలియదా? నేను ఆ విషయాల గురించి మాట్లాడలేదు. ఇవాళ చర్చలో తెలంగాణ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవుతున్నాయి. కనీసం అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఒక్కళ్ళు టిల్ నౌ, ఈవెన్ దిస్ మినిట్, ఐ కుడ్ నాట్ సీ వన్ ఎంపీ రెస్పాండింగ్ టు ఇట్ అగైన్స్ ది సెంట్రల్ గవర్నమెంట్. వెర్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ ఆపర్చునిటీ అవుట్ సైడ్ ది పార్లమెంట్ ఆల్సో? మాట్లాడలేరా? రేపు మీ చిత్తశుద్ధి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా రేపు వస్తే ఇక్కడ మీరు అసెంబ్లీలో మాట్లాడదాం ఖచ్చితంగా. పార్టీ వైపు నుంచి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు మాట్లాడతారా, హరీష్ రావు గారు మాట్లాడతారా, మిగతా మా పాత మంత్రులు కానీ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారా, వన్ ఆస్పెక్ట్. కానీ రేపు పార్లమెంటులో ఈ చర్చ సందర్భంగా ఇటు బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది?